హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఫ్రెండ్స్తో కలిసి అన్నవరం అయితే వెళ్తున్నాను. స్టార్టింగ్ మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ భావనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు శ్రీ భావనారాయణ స్వామి బర్త్డే. సమయమా భలే సాయం చేసావమ్మా. ఈ టెంపుల్కి అయితే 5000+ ఇయర్స్ హిస్టరీ ఉంది. మీరు ఎప్పుడైనా సర్పవరంగానే వస్తే ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు టెంపుల్లో అయితే ఖాళీయే లేదు, చాలా ఫుల్గా అయితే వచ్చారు జనం. చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా. ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. తను ఎవరే నడిచే తారా, తళుకుల ధారా, తను చూస్తుంటే రాదే నిద్దురా. పలికే ఏరా, కులుకే ఔరా, అలలై పొంగే అందం అది తన పేరా. ఫ్లవర్స్తో అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు టెంపుల్ మొత్తం. ఇక్కడికి ఎక్కువ నార్త్ సైడ్ నుంచి పీపుల్స్ చాలామంది వస్తారు. వీడియో అయితే లోపల రికార్డ్ చేయనివ్వరు, సో ఇంకా వీడియో అయితే నెక్స్ట్ అయితే ప్రసాదం క్యూలో నించున్నాం కప్స్ పట్టుకుని. ప్రేమన్ అయితే మాకు ఇచ్చిన క్యాలెండర్స్ అవి పట్టుకుని పక్కన నించున్నాడు. ఇచ్చిన ప్రసాదం అయితే తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అన్నవరం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే. తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో. అన్నవరం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 10:30 అయింది. సో టిఫిన్ చేద్దామని దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్కి వచ్చాను. నడకో చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా. తదుపరి కథ ఎటుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. 2 ఆనియన్ దోస్ అండ్ ఒక ఇడ్లీ సాంబార్ అయితే ఆర్డర్ చేసాం. టిఫిన్ చేసి ఇంకా కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎంట్రీ టికెట్ సింగిల్ బైక్ వచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. బైక్ పార్క్ చేసాక మనం అయితే పంచ్ ట్రై చేస్తున్నారు. ఇక్కడైతే అస్సలా ఖాళీ లేదు. లోపలికైతే మొబైల్ ఎంట్రీ ఉండదు. 1.5 అవర్ లైన్లో నించుని దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. భోజనం చేద్దాం అనుకుంటే ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఇంకా మా వాళ్ళిద్దరూ ట్రైన్ మీద వచ్చారు కాబట్టి మళ్ళీ 3:30కి అయితే ట్రైన్ ఉంది. సో వాళ్ళు బస్సు ఎక్కి అయితే రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు. మేమైతే 1/2 అవర్ ఉండి ఫొటోస్ తీసుకుని వ్యూ పాయింట్స్ అయితే చూసాము.
అండ్ ఇక్కడైతే సండేలు అయితే ఉంది. టైం అయితే కరెక్ట్గా 3:10 అయింది. ఇంకా ప్రసాదం లైన్ అయితే నించుని ప్రసాదం అయితే కొన్నాం. అండ్ ఫైనల్లీ గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వెయిట్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.